వచ్చినట్టు మాట్లాడుతుంటే నేను చూస్తూ ఊరుకోను. ఊరుకోవు, నువ్వు అస్సలు ఊరుకోవు. ఎందుకంటే నీకు పొగరు. కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఇల్లు నీ పేరు మీద మార్చుకున్నావన్న పొగరు. సంధ్య అన్న ఒక్క పేరు కోసం నీ వెంట పడి నిన్ను ప్రేమించి ఇష్టం లేకపోయినా పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకున్నానన్న పొగరు. నేను వద్దని చెప్పినా వినకుండా ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నావని పొగరు. ఏయ్, నిన్ను కాదే, నీ పొగర్ని పెంచి పోషిస్తున్న ముసలోళ్ళని అనాలి. వాళ్ళ స్వార్థం కోసం నిన్ను నా మీదకి రెచ్చగొడుతున్నారు. ఏం మనుషులో, ఏం బ్రతుకులో. స్టాప్ ఇట్. మీ ఫ్రెండ్స్ ఏదో అన్నారని వాళ్ళ మాటలకి ఫీల్ అయిపోయి అనవసరంగా మా వాళ్ళని మధ్యలోకి లాగద్దు. ఏంటే వేలు చూపిస్తున్నావు? వార్నింగ్ ఇస్తున్నావా? ధమ్కీనా? కొడతావా? కొట్టు 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 కొట్టు. నన్ను నీ మెళ్ళో తాళి కట్టిన మొగుణ్ణి ఛీ అంటావా? తాగొచ్చినా కూడా గౌరవం లేకుండా చీదరించుకుంటావా? నేనంటే మరీ అంత చీప్ అయిపోయానా? చూడు, నువ్వు చీ కొట్టినా చిరాకు పడినా నేను తలంచుకోను. తప్పైపోయిందని సారీ చెప్పను. నెవర్ నెవర్. తాగినా వాగినా కింగ్నే, మగాణ్ణి. అండర్స్టాండ్? ఈ ఇంట్లో అయినా ఏ ఇంట్లో అయినా మగాడిదే అప్పర్ హ్యాండ్. ఏమండి? మగాడికి నచ్చినట్టు బతకడం ఆడదాని లక్షణం. బాధ్యకుండాల్సిన మొదటి గుణం అది తెలుసుకో. తెలుసుకొని తెలివిగా మసులుకో. తీసుకో. తీసుకో. సంధ్య 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 ప్లీజ్ సంధ్య, నేను చెప్పేది విని సంధ్య. సంధ్య సంధ్య ఐఎమ్ సారీ. అది కాదు సంధ్య. సంధ్య సంధ్య ఇదిగో ఇదిగో నీ బాటిల్, ప్లీజ్ తీసుకో. అరే సంధ్య ఆగు సంధ్య. ఐఎమ్ సారీ సంధ్య. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయవా ప్లీజ్? సంధ్య ఆగు. మందు తాగిన మత్తులో ఏదేదో మాట్లాడేశాను, నిన్ను హర్ట్ చేశాను. అది చాలా పెద్ద తప్పు, ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించి గిల్టీ ఫీలింగ్ నుంచి కాపాడు సంధ్య. గో టు హెల్. ప్లీజ్ సంధ్య, అంత కోపడొద్దు సంధ్య. ఇంకెప్పుడు తాగను, నిన్ను హర్ట్ చేయను ప్లీజ్.
పక్కకి జరగండి. నో, నువ్వు క్షమించానని చెప్తే గాని నేను జరగను. నిన్నెక్కడికి వెళ్ళనివ్వను. లైఫ్లో మందు జోలికి వెళ్ళను. ప్లీజ్ నా మాట విను సంధ్య. కుక్క తోక తాగుబోతోడి మాట ఒక్కటే. తాగుబోతా? నేనా? ఏంటి సంధ్య అంత మాట అన్నావు? నేనేమీ రెగ్యులర్గా తాగటం లేదు కదా. పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం తాగొచ్చానని నువ్వే అన్నావు. అలాంటిది ఇప్పుడు తాగుబోతా అంటావేంట్రా? రాత్రి మీ మాటలు విన్న తర్వాత కూడా తాగుబోతు అనడం చాలా తక్కువ. రోజు తాగే వాళ్ళు కూడా అంత నీచంగా మాట్లాడరు. ఇంకెప్పుడు తాగనంటున్నాను కదా. నేరం చేసిన వాడు శిక్ష తప్పించుకోవడానికి కోర్టులో కూడా ఇలానే కబుర్లు చెబుతాడు. కబుర్లు కాదు, నేను చెప్పేది నిజం. నాకే శిక్ష వేసినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. అంతేగాని నువ్విలా కోపంగా ఉండి నన్ను చంపకు సంధ్య. చంపడమా? నేనా? మీరు కింగ్, మగాళ్ళు. నేను ఆఫ్టర్ ఆల్ భార్యని, ఆడదాన్ని. మీరు చెప్పింది వినడం, మీకు నచ్చింది చేయడం తప్ప నేనెక్కువ మాట్లాడకూడదు. నన్ను అండమే కాదు, మా అమ్మ నాన్నల గురించి ఎంత తప్పుగా మాట్లాడారో గుర్తుందా? అన్నీ గుర్తున్నాయి, కానీ నా మీద నాకు కంట్రోల్ లేకపోవటం వల్లే అలా మాట్లాడాను సంధ్య. తప్పు నాదని ఒప్పుకుంటున్నాను కదా, అందుకే నిన్ను క్షమించమని అడుగుతున్నాను. మీ మనసుని గాయపరిచిన దాన్ని సార్ నేనెలా మిమ్మల్ని క్షమించగలను చెప్పండి? ప్లీజ్ సంధ్య, నేను అన్న మాటలు గుర్తు చేసి ఇంకా బాధ పెట్టొద్దు. నీ కోపం తీరకపోతే కొట్టు కొట్టు, నీ ఇష్టం వచ్చినంతసేపు కొట్టు. ఏమండి? కొట్టు 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 కొట్టు. వదలండి. పోనీ కాళ్ళు పట్టుకున్నా ప్లీజ్. నీ చుట్టూ పొర్లు దండాలు పెట్టినా? ఎందుకు ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నారు? రాత్రి తాగేసి వాగారు, ఇప్పుడేమో బ్రతిమాలతో మాటలతో బాధ పెడుతున్నారు. బాధ పెట్టడం కాదు, క్షమించమని బ్రతిమలాడుకుంటున్నాను. తప్పు చేసిన తర్వాత క్షమించు అంటే అన్న మాటలన్నీ మాయమైపోతాయా, లేక మర్చిపోగలనా? సంధ్య, నీకు ఎలా చెప్పాలి? నేనొక ఫూల్ని, ఈడియట్ని, భార్యకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలియని సెన్స్లెస్ రాస్కెల్ని. కానీ నువ్వు బెస్ట్ వైఫ్వి కదా, సూపర్ హ్యూమన్వి. నన్ను భర్తగా క్షమించు సంధ్య, ప్లీజ్. లైఫ్లో ఇంకెప్పుడూ తాగను. ఇంకోసారి తాగితే చేత్తో కాదు, నీ చెప్పు. ఏమండి? ప్లీజ్ సంధ్య, కనీసం ఏం చెప్తే నీ మనసు మారుతుందో అదైనా చెప్పు. తాగను, ఒట్టు. చాలా సరదా మనిషిలా ఉన్నారు. దివ్యకి మాత్రం ఈ నానమ్మంటే కోపం. ఏంటి, ఇలాంటి మనిషి మీద కోప్పడేవాళ్ళు ఉంటారా? అంటే దానికి ఇష్టం లేకుండా పెళ్లి చేశారని కోపం. వీళ్ళిద్దరినీ కలపడానికి ఈవిడ ఊరు నుంచి వచ్చిందని చెప్పింది. పుష్పగారిని చూస్తుంటే వాళ్ళిద్దరినీ కలపడానికి ఎక్కువ రోజులు పట్టదు అనిపిస్తుంది. అమ్మా సంధ్య, నువ్వేంటమ్మా ఉదయాన్నే వచ్చావు? ఇంట్లో ఏం సమస్యలేం లేవు కదా? సమస్య సృష్టించడం ఆయనకి, సర్దుకుపోవడం నాకు అలవాటైపోయిందిలే నాన్న. మీరు దాని గురించి ఆలోచించకుండా మీరిద్దరూ ఏం తింటారో చెప్పండి, నేను వంట చేస్తాను. వంటేంటి, నువ్వు ఆఫీస్కి వెళ్ళవా? ఈ రోజు మూడ్ బాగాలేదమ్మా, లీవ్ పెడతాను. వద్దమ్మా, అసలే నువ్వు ఇక్కడికి రావడం అల్లుడు గారికి ఇష్టం ఉండదు. ఇల్లు అమ్మకం గురించి కూడా కోపంగా ఉండుంటాడు.
ఆఫీస్కు వెళ్లకుండా ఇక్కడ ఉండిపోయావని తెలిస్తే గొడవ ఇంకా పెద్దదవుతుందమ్మా. నా మాట విని వెళ్ళు. అదంతా అలవాటైపోయిందని చెబుతున్నా కదా నాన్నా. ఏం కాదులే. అలా అనకు తల్లి. నువ్వు సంతోషంగా ఉండటం మాకు కావాలి, అంతేకాని సమస్యలు అలవాటు చేసుకునే మనిషిగా కాదు. కావాలంటే ఆఫీస్ అయిపోయిన తర్వాత రా. నా మాట విను తల్లి. నా బంగారం కదూ, వెళ్ళమ్మా ప్లీజ్. సరే వెళ్తాను. బాయ్ అమ్మా. బాయ్. మంచిది. బాయ్. బాయ్ అమ్మా. సంజయ్ జీవితం గురించి ఎన్నో ఊహించుకున్నాం. భవిష్యత్తుకు భరోసాగా ఉంటుందని పెళ్లి చేస్తే బ్రతుకే ఒక పోరాటమైంది. ఆకాశ్ ఎప్పుడు మారతాడో, మన అమ్మాయిని ఎప్పుడు అర్థం చేసుకుంటాడో. డియర్ ఫ్రెండ్స్ కమ్ పార్ట్నర్స్, మనం కట్టబోయే కమర్షియల్ కాంప్లెక్స్ ప్లాన్ ఇది. సో బేస్మెంట్ +2 పార్కింగ్, ఫస్ట్ ఫ్లోర్ మొత్తం సూపర్ మార్కెట్, సెకండ్ ఫ్లోర్ ఇంటర్నేషనల్ బ్రాండ్ షోరూమ్స్, థర్డ్ ఫ్లోర్ ఫుడ్ కోర్ట్ చిల్డ్రన్ ప్లే ఏరియా, ఫోర్త్ ఫ్లోర్ మల్టీప్లెక్స్ థియేటర్స్. సిటీ మెయిన్ ఏరియాలో ఉంది కాబట్టి యూత్ మొత్తం ఇక్కడికే వస్తారు. యూర్ రైట్. దానికి తగ్గట్టు ఈ బిల్డింగ్ ప్లానింగ్ చేయించాను. మనం స్టార్ట్ చేయడమే లేటు. చాలా రోజుల నుంచి ఇదే మాట చెప్తున్నావు. ఈసారి అయినా ఫైనల్ అయితే చాలు. అవుతుందిరా, ఈసారి ఏ ప్రాబ్లం రాదు. హాయ్ సంధ్య గారు. హలో అండి. సంధ్య, ఏంటి ఇంత తొందరగా వచ్చేసావు? వర్క్ లేదా? మీతో పనుండి పర్మిషన్ తీసుకుని వచ్చాను. మీరు బిజీగా ఉన్నారా? ఒక హాఫ్ అన్ అవర్. ఫ్రెండ్స్తో ఫ్యూచర్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాను. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకొని రా. నేను తొందరగా ఫినిష్ చేసుకొని వచ్చేస్తాను. సరేనండి. ప్రాజెక్ట్ ప్లాన్ అంతా పర్ఫెక్ట్గా ఉందిరా. మరి పర్మిషన్ సంగతి ఏంటి? డబ్బులుంటే పనులు జరగటం, పర్మిషన్లు దొరకడం పెద్ద కష్టమేం కాదు కదా. నేను అడిగేది లీగల్ పర్మిషన్ కాదురా, మీ ఇల్లా పర్మిషన్ గురించి. వాళ్ళు ఇల్లు అమ్మడానికి ఒప్పుకోలేదని నువ్వు గతంలో చెప్పావు కదా. రేయ్, ఒకరు కాదు అన్నంత మాత్రాన కామైపోయే రకం కాదురా ఈ ఆకాష్. ఎవరిని ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. దాని గురించి మీరేం ఆలోచించకండి. ఈసారి అంతా అనుకున్నట్టు జరిగి ప్రాజెక్ట్ వరకు ముందు కదిలితే హ్యాపీరా. రేయ్, జస్ట్ హ్యాపీ కాదురా, లైఫ్ టైం సెటిల్మెంట్ ఇది. ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యి నా లైఫ్ నేను అనుకున్నట్టే సెట్ అవుతుంది. మీరు మాట్లాడుకునేది ఏ ప్రాజెక్ట్ గురించి? అదేనండి, జూబ్లీ హిల్స్ లో. కిరణ్, నా వైఫ్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, నీకెందుకు ఆ కంగారు? సంధ్య, జూబ్లీ హిల్ ప్లాజా అని ముంబైలో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం. దాని గురించే మాట్లాడుకుంటున్నాం. ఏంటి, ముంబైలోనా? అవును సంధ్య గారు, వేరే స్టేట్ లో ఫస్ట్ టైం చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. దీనికోసం చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాం. కష్టమేరా. ఏంటి? లాస్ట్ టైం మేము పార్టీలో చెప్పింది నిజమయ్యేలాగా ఉంది. మీ ఆవిడ చూపు చూసావా? మనం ఏదో అబద్ధం చెప్పినట్టు ఈజీగా అర్థమైపోయింది. నాకైతే ఈ ప్రాజెక్టు స్టార్ట్ అవుతుందన్న నమ్మకం కూడా లేదు. నాకుంది, నేను చేస్తాను. ఏం చేస్తావురా? చెప్పను, చేసి చూపిస్తాను. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. నిన్నే నమ్ముకున్నాం, ఆ నమ్మకం ఫెయిల్ అవ్వకుండా చూసుకో.
ఇప్పుడు చెప్పండి, మీరే ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు? నిజం చెప్తాను, నాకు హెల్ప్ చేస్తావా? నేను చేసే సహాయం మా అమ్మ నాన్నల సంతోషానికి కారణం అవుతుంది అంటే తప్పకుండా చేస్తాను. పెళ్ళైన తర్వాత ఏ ఆడదైనా మొగుడి సంతోషం మాత్రమే కోరుకుంటుంది. నువ్వేంటో ఇంకా అమ్మ నాన్న అత్త మామ అంటున్నావు? నేను తప్ప వాళ్ళకెవరూ లేరండి. నువ్వు తప్ప నాకు కూడా ఎవరూ లేరు సంధ్య. అదెందుకు నీకు అర్థం కావట్లేదు? అంతా అర్థమవడానికి అడుగుతున్నాను. మీ ప్లాన్ ఏ ప్రాజెక్టు గురించి? అన్నీ తెలిసి కూడా నా నోటి నుంచి నిజం చెప్పించాలన్న నీ ప్రయత్నం ఉంది చూడు, దాట్స్ రియల్లీ గ్రేట్. సరే, ఇంతవరకు వచ్చిన తర్వాత ఆగడం సాగదీయడం ఎందుకు గాని నీ అనుమానం కరెక్టే. నా ప్లానింగ్, ఈ ప్రాజెక్ట్ అంతా నీ స్థలం కోసమే. అదే మీ అమ్మా నాన్నలుంటున్న నా ఇంటి కోసమే. ఎన్నిసార్లు చెప్పినా మీరెందుకండి మళ్ళీ మళ్ళీ ఆ స్థలం కోసమే ఆరాటపడుతున్నారు? ఇది ఆరాటం కాదు, పరువు కోసం పోరాటం. ఫ్రెండ్స్కి మాటిచ్చిన తర్వాత తగ్గితే జన్మలో వాళ్ల ముందు నేను తలెత్తుకోలేను. మీ పరువు కోసం మా అమ్మా నాన్నలని నిలువ నీడ లేకుండా చేస్తారా? సిల్లిగా మాట్లాడక సంధ్య. ఇంత విశాల ప్రపంచంలో మీ అమ్మా నాన్న నిలబడ్డానికి 6x6 12 అడుగుల స్థలం దొరకదా? ఒకవేళ నువ్వు డౌట్ పడ్డట్టే దొరకలేది అనుకో, ఎన్ని ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి? సరే, అది కూడా వద్దనుకుంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూల చిన్న ఇల్లు తీసి ఇచ్చేద్దాం. అసలు ఏమనుకుంటున్నారండి మీరు? వాళ్ళంటే మీకు మరీ అంత చులకనగా ఉందా? ఈరోజు నేను ప్రాణాలతో ఉండడానికి, మనకి పెళ్ళవ్వడానికి అన్నింటికీ వాళ్లే కారణం. అలాంటి వాళ్ల మీద గౌరవం మర్యాద లేకుండా ఇలా మాట్లాడడానికి మీకు నోరెలా వచ్చింది? నా ఆలోచనలన్నీ నీకెప్పటికీ అందవు, అర్థం కావు. బట్ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, నాకు నువ్వు కావాలి, నీ స్థలము కావాలి. నీ అమ్మా నాన్న నాకు అవసరం లేదు. నిన్ను కొట్టలేదు కదా? అవును, తిట్టినా కూడా కాసేపటికి సారీ చెప్తారు. ఆకాష్ మనసులో ప్రేమకి స్టెబిలిటీ లేదు. ఎప్పుడూ ఒకేలా ఉండకుండా ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. అదే కదా ప్రాబ్లం? అవును, సింపుల్గా చెప్పాలంటే ఆకాష్ సిచ్యువేషన్ని బట్టి ఊసరవిల్లలా మారిపోతూ ఉంటాడు. ఆ ఊసరవెల్లిని ఎలా మార్చాలో, నువ్వు కోరుకున్నట్టు ఎలా బ్రతకాలో నాకు తెలుసు సంధ్య. ఎలా దివ్య? ఏం చేయాలి? ఇలాంటి ఊసరవెల్లి బిహేవియర్ ఆకాష్ ఒక్కడికే కాదు సంధ్య, పెళ్ళైన చాలా మంది మగాళ్ళలో ఇలాంటి బిహేవియర్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి భార్య అంటే ఒక మనిషి కాదు, మెషిన్. నచ్చినట్టు ఆడే బొమ్మ. అందుకే మెంటల్గా ఫిజికల్గా వాళ్ళకే సరెండర్ అవ్వాలని కోరుకుంటారు. ఇష్టాలు అభిరుచులు ఏవీ ఉండకూడదు. మొత్తం తన కంట్రోల్లోనే ఉంటూ చెప్పినట్టు చేయాలి. ఏమన్నా సరే కొండపల్లి బొమ్మలాగా తలాడించాలి. అలాంటి వాళ్ళకి భార్య అందం, ఆ అందం ఇచ్చే ఆనందం ఆమె వెనుకున్న ఆస్తి. సింపుల్గా చెప్పాలంటే ఆమె సొంతం అని ఫీల్ అయ్యేవన్నీ భర్తే లాక్కుంటాడు. భార్య తిరిగి ఫైట్ చేయకుండా భర్తగారు మీకు నచ్చింది చేయండి అని మనం అన్నిటికీ ఊకొడుతుంటే వాడికి చాలా ఇష్టంగా ఉంటుంది. ఏంటి దివ్య ఇదంతా? నాకు సలహా ఇస్తానని చెప్పి మగాళ్ళ గురించి, భర్తల మెంటాలిటీ గురించి చెప్తున్నావు. అన్నీ తెలుసుకుంటేనే కదా ఎలాంటి సిచ్యువేషన్ అయినా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయగలుగుతావు. నువ్వు చెప్పినట్టు ఒక భార్యగా అన్ని భర్తకి సరెండర్ చేయడం అన్నది ఇంపాసిబుల్. అలాంటి బ్రతుకు ఒక బ్రతుకేనా? అందరూ నీలా నాలా ఆలోచించరు సంధ్య. ఒక్క క్షణం నువ్వు ఆకాష్ ప్లేస్లో ఉండి ఆలోచించు. నీ అత్త మామలు అమ్మా నాన్నలు కాదు. అలాంటప్పుడు వాళ్ళ బాధ్యతలు
నువ్వెందుకు తీసుకోవాలి? ఏం మాట్లాడుతున్నావు దివ్య? అందరి గురించి చెప్పి నీ బుర్ర చెడిపోయినట్టుంది. సంధ్య, రిలాక్స్. నా మాట పూర్తిగా విను. ఇలా సీరియస్ అవుతావనే నిన్నుగా కాదు, ఆకాష్లా ఆలోచించమని చెప్పాను. చిన్న ప్రాబ్లంని నువ్వు చాలా పెద్ద ఇష్యూగా ఫీల్ అవుతున్నావేమోనని అనిపిస్తుంది. ఇది చిన్న ప్రాబ్లమా? బంధాలు బాధ్యతలు వద్దు, అవసరాలు ఆస్తులు మాత్రమే చాలు అనుకునే ఒక్క మగాడితో కాపురం చేయడం పెద్ద ఇష్యూ కాదా? బెడ్రూమ్లో నాతో ఉంటూ తన మొదటి భార్యని తలుచుకుంటున్నారని తెలిసి కూడా కళ్ళు మూసుకుని నేను ఇదే ప్రశ్నని ప్రతి ఆడది తనని తాను అడిగితే దేశంలో సగానికి సగం కాపురాలు పేక మెడల్లా కూలిపోతాయి. సంధ్య, మగాళ్ళ నేచర్లోనే స్వార్థం మూర్ఖత్వం మిక్స్ అయి ఉంటాయి. ఆ రెండిటిని పక్కన పెట్టి చూస్తే ఆకాష్ నువ్వనుకున్నంత చెడ్డవాడు కాదేమో. నీకు అర్థం కావడం లేదు దివ్య. ఆకాశ్లో స్వార్థం మూర్ఖత్వం పక్కన పెట్టేంత చిన్నది కాదు, అమాంతం పడగనెత్తి మింగేసేంత పెద్దది. నా సమస్య ఆకాష్ మంచివాడా చెడ్డవాడా అన్నది కాదు, నేనుగా మిగలాలా లేక మానసికంగా చచ్చిపోవాలా అని. అది అర్థమైతే నాకు సహాయం చేయి, సలహా ఇవ్వు, లేకపోతే వద్దు. నువ్వు కూడా కూర్చో సంధ్య, ఇద్దరం కలిసే తిందాం. నాకు ఆకలిగా లేదు, మీరు తినండి. మనసులో ఉన్న కోపం కడుపులో ఆకలిని చంపేసిందా? నాకేం కోపం లేదు, మీరు తినండి. నువ్వు తినకుండా నేనెలా తింటాను? ప్రేమించి పెళ్లి చేసుకుని కూతుర్ని పస్తులుంచానని తెలిస్తే మీ అమ్మా నాన్న చాలా హర్ట్ అవుతారు. అయ్యో, అమ్మా సంధ్య, ఈ టైంలో కాల్ చేసావేంటమ్మా? ఆకాష్ ఏమైనా అన్నాడా? ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడా? ఏం లేదు సార్, రేపు నాకు లీవ్ కావాలి, అది అడగడానికే కాల్ చేశాను. లీవా? నేనేదో అనుకుని కంగారు పడ్డానమ్మా. అయినా లీవ్ కావాలంటే ఫోన్ చేసి చెప్పడం ఎందుకమ్మా? నువ్వు రేపు మార్నింగ్ ఆఫీస్కి రాకపోతే నేనే కాల్ చేసేవాడిని కదా. ఈరోజు ఆఫీస్లో చెప్పాలనుకుని మర్చిపోయాను సార్. మార్నింగ్ కుదురుతుందో లేదో అని నేను ఇప్పుడే చెప్తున్నాను. ఏమ్మా, రేపు ఏదైనా పనుందా? పని కాదు సార్, మా నాన్న పుట్టినరోజు. రేపంతా వాళ్ళతోనే గడపాలనుకుంటున్నాను. ఓ అవునా, సరేనమ్మా. మాధవరావు గారికి నా తరపున కూడా విషయం చెప్పు. సరే సార్, చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎందుకమ్మా? నువ్వు ఏం చేసినా దానికో కారణం ఉంటుంది. అది అర్థం చేసుకుంటే ఏ సమస్య ఉండదు. కానీ అర్థం చేసుకోవడం అందరికీ రాదు కదా సార్. ఆకాష్ అక్కడే ఉన్నాడా? అవును సార్. సంజయ్, నువ్వు లీవ్ అడగంగానే ఓకే చెప్పాను. కాబట్టి నువ్వు నాకు ఫేవర్ చేస్తావా? చెప్పండి సార్. మీ ఏరియా స్వీట్ షాప్లో బాదం హల్వా చాలా బాగుంటుందంట. ఎల్లుండి ఆఫీస్కి వచ్చేటప్పుడు ఒక ½ కేజీ తీసుకొస్తావా? డబ్బులు నేను ఇస్తానమ్మా. సారీ సార్, నేను తీసుకురాను. ఏంటమ్మా ఆశగా అడిగితే అలానేసావు? డబ్బులు ఇస్తానంటే ఎందుకు తీసుకొస్తాను? అభిమానంతో తెస్తాను, తృప్తిగా తినండి. సరేనమ్మా, థ్యాంక్ యూ. ఓకే సార్, బాయ్. నీ కంటికి నేను కనిపించట్లేదా? మీ నాన్న పుట్టినరోజు, ఆఫీస్కు వెళ్ళను అని ముందే నాకు చెప్పొచ్చు కదా. మామయ్యకి ఫోన్ చేయడం ఎందుకు? రేపు లీవ్ ఇస్తే వెళ్దాం అనుకున్నాను. మీ మావయ్య ఓకే అన్న తర్వాత మీకు చెప్దాం అనుకున్నాను. కవర్ చేయొద్దు. నువ్వు అడిగితే మామయ్య కాదనడని నీకు తెలుసు.
అయినా సరే చెప్పలేదు అంటే నీకు నేనంటే లెక్కలేదు. ప్రతి విషయం నాకు చెప్పాల్సిన అవసరం లేదని నువ్వు ఫిక్స్ అయ్యావు. మీకే మీరే ఏదేదో అనుకుంటే నేనేం మాట్లాడతానండి? నాకు నేనే అనుకోవటం లేదు. నువ్వు చేసిందే నేను చెప్తున్నాను. భార్యాభర్తల బంధం అంటే ఏంటి? ఒకరికొకరు అన్నీ షేర్ చేసుకోవాలి. అంతేగాని నన్ను ఎదురుగా పెట్టుకొని ఇంకొకరితో మాట్లాడి ఆ తర్వాత నాకు చెప్పడం కాదు. నువ్వు ఏం చేసినా ముందు నాకు ఇన్ఫార్మ్ చెయ్యాలి, పర్మిషన్ తీసుకోవాలి. ప్రతిసారి పర్మిషన్ తీసుకోవడానికి ఇదేమైనా జైలా? నేనేమైనా ఖైదీనా? నువ్వు కాదు, నేను ఖైదీని. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను. ఈ ప్రపంచంలో నాకు నువ్వే ఎక్కువ. నువ్వు తప్ప నాకు ఎవ్వరూ వద్దు. కానీ నీ మనసులో మాత్రం నా స్థానం ఎప్పుడు కిందే. మీ అమ్మా నాన్నల కన్నా తక్కువే. మీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకు మీరెంత ముఖ్యమో మా పేరెంట్స్ కూడా అంతే ముఖ్యం. నాకు నువ్వు మాత్రమే ముఖ్యం. అందుకే ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. లేదు, నేను వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్తాను. నేను ఒప్పుకోను. ఇది నా పర్సనల్. మీ అనుమతి నాకు అవసరం లేదు. నీకు చెప్పినా కూడా అదే టాబ్లెట్ ఇస్తావు కదా, అందుకే డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే వేసుకున్నాను. ఇలా అయిందేంటండి? ఇద్దరం కలిసి వస్తున్నామని అమ్మకు కూడా ఫోన్ చేసి చెప్పాను. పాపం, వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అది నా బ్యాడ్ లక్ సంధ్య. మీ గురించి, మీ ఎమోషన్స్ గురించి తెలియక ఒక గులాబీ పువ్వు గురించి కామెడీ చేశాను. ఇంటి స్థలం గురించి ఏదేదో మాట్లాడి మిమ్మల్ని చాలా బాధ పెట్టాను కదా. అందుకే దేవుడు బర్త్డేకి విష్ చేసే అర్హత, అదృష్టం రెండూ లేకుండా చేశాడు. నీతో పాటు అక్కడికి వచ్చి అంకుల్ ఆంటీకి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే ఆ దేవుడు సడన్ గా జ్వరం వచ్చేలా చేసి నన్ను సర్ప్రైజ్ చేశాడు. నేను రాకపోయినా అదిగో ఆ గిఫ్ట్ తీసుకొని నువ్వు వెళ్ళు సంధ్య. నా జ్వరం తగ్గిన తర్వాత ఇంకో రోజు వెళ్దాం. మీరు లేకుండా నేను ఒక్కదాన్నే ఎలా వెళ్తానండి? ఏంటి సంధ్య అలా అంటావు? నిన్న నైట్ మామయ్యకి ఫోన్ చేసినప్పుడు ఒక్కదానివే వెళ్దాం అనుకున్నావు కదా. అంటే మీకు రావడం ఇష్టం లేదని అలా అన్నాను. ఇప్పుడు మీరిలా జ్వరంతో బాధపడుతుంటే నేను ఒక్కదాన్నే ఎలా వెళ్ళగలను చెప్పండి? నాకే బాధ లేదు సంధ్య. కాసేపు ఆగితే ఇంకో టాబ్లెట్ వేసుకుంటాను. రెస్ట్ తీసుకుంటే జ్వరం తగ్గిపోతుంది. నా కోసం నీ ప్లాన్స్ మార్చుకోవద్దు ప్లీజ్ సంధ్య. మీకన్నా నాకేది ఎక్కువ కాదండి. మిమ్మల్ని ఇలా జ్వరంతో వదిలేసి వెళ్ళినా నా మనసంతా మీతోనే ఉంటుంది. అమ్మా నాన్నకి ఈ విషయం తెలిస్తే నేను వెళ్ళిన ఆనందం కన్నా మీతో పాటు ఇక్కడ లేనన్న కోపమే చూపిస్తారు. కమాన్ సంధ్య, ఇది నార్మల్ జ్వరమే. నేనేదో చిన్నపిల్లనైనట్టు ఇంత కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అవసరం ఏంటండి? ఒక భార్యగా ఇది నా బాధ్యత. ఈరోజు మీతోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. అమ్మా నాన్నకి ఫోన్ చేసి రావడం లేదు అని చెప్తాను. సంధ్య ప్లీజ్, చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? నీకోసం వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. మామయ్య గారిని బర్త్డే పూట హర్ట్ చేయొద్దు. ఆయనేం హర్ట్ అవ్వరు. కారణం చెబితే అర్థం చేసుకుంటారు. నేను వెళ్ళి ఫోన్ చేసి వస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి. చెప్తే వినవు కదా. మీరు ఊరుకోండి, ఏం కాదులే.
ఏంటో నవ్వుతున్నావు? కొత్త బట్టల్లో దొరబాబులో ఉన్నానా? దొరబాబులే కాదు, దసరా బుల్లోళ్ళ ఉన్నారు. అంటే ఏంటి, ముసలోడికి దసరా పండగని కామెంట్ చేస్తున్నావా? అది ప్రత్యేకించి చెప్పాలా? నువ్వేం చెప్పొద్దు, నా కూతురు వస్తుంది కదా, అప్పుడు నువ్వన్న ప్రతి మాట చెబుతాను. నీకు తగిన సమాధానం సంజయ్ చెబుతుంది. అబ్బో, ఈ రోజు మీ తండ్రి కూతుళ్ళ హడావిడిని ఆర్భటాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఏమనుకుంటున్నావు మరి? అమ్మాయి వాళ్ళు ఇంకా బయలుదేరలేదంటావా మరి? అవును మరి, మీరు హడావిడిగా కాకి స్నానం చేసి వచ్చారని వాళ్ళు కూడా ముందే వచ్చేస్తారనుకున్నారా? ముందే అని కాదు, సంధ్య నా ఎదురుగా నిలబడి పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న అని చెబితే వినాలని నాకు చాలా ఆశగా ఉంది. ఏమండి, ఈసారి మీకు అమ్మాయితో పాటు అల్లుడు కూడా శుభాకాంక్షలు చెప్తాడు. అదిగో బయలుదేరినట్టున్నారండి. సంజనే ఫోన్ చేసిందేమో. అవునండి, సంధ్య ఫోన్ చేసిందండి. ఎలా ఇవ్వు. ఏమండి, స్పీకర్ ఆన్ చేయండి. అమ్మా సంధ్య, హ్యాపీ బర్త్డే నానా. థ్యాంక్స్ తల్లి. నువ్వు ఎదురుగా వచ్చి చెబుతావని ఇప్పుడే మీ అమ్మతో అంటున్నాను, ఇంతలోనే నువ్వు ఫోన్ చేశావు. నువ్వు చెప్పినట్టే తలస్నానం చేసి సిద్ధంగా ఉన్నానమ్మా. మనం వస్తున్నామని గుడిలో పూజారికి కూడా చెబితే ఆయన స్పెషల్ అభిషేకానికి ఏర్పాట్లు చేస్తానన్నారమ్మా. అమ్మా సంధ్య, ఇంతకీ మీరు బయలుదేరారా? మేం రావడం లేదమ్మా. అదేంటమ్మా? ఆయనకి జ్వరంగా ఉంది. ఉదయం నుండి బెడ్ మీదే ఉన్నారు. ఇప్పుడే టాబ్లెట్ ఇచ్చి మీకు ఫోన్ చేస్తున్నాను. సడన్ గా జ్వరం ఏంటమ్మా? హాస్పిటల్కి తీసుకెళ్లాల్సింది. మధ్యాహ్నం వరకు చూసి తగ్గకపోతే తీసుకెళ్తానా. ఈ రోజంతా మీతోనే ఉండాలి, హ్యాపీగా గడపాలని చాలా ప్లాన్ చేసుకున్నాను నాన్న. మీకోసం నేను రవ్వ లడ్డూలు చేసి బాక్స్లో పెట్టాను. ఆయన అయితే మీకోసం ఒక గిఫ్ట్ కొని దాన్ని ప్యాక్ చేసి రెడీగా ఉంచారు. పుట్టినరోజు పూట రాలేకపోతున్నందుకు నాకన్నా ఆయన ఎక్కువ హర్ట్ అవుతున్నారు నాన్న. అమ్మా సంధ్య, పర్లేదులేమ్మా, దీనిలో హర్ట్ అవటానికి ఏముంది? ఆ జ్వరం ఏమైనా కావాలని తెచ్చుకున్నదా? తెలియకొచ్చిందే కదమ్మా. అమ్మా సంధ్య, ఇక్కడికి రావాలని ఆకాష్కి బుద్ధి పుట్టింది చూడు. ఆ మాట వినడానికి చాలా సంతోషంగా ఉందమ్మా. ఆయన పరిస్థితి తెలియకుండా అమ్మకి ఫోన్ చేసి ఏదేదో చెప్పి అనవసరంగా ఆశ పెట్టాను. చచ్చా, నువ్వలా ఎందుకనుకుంటావమ్మా? నువ్వు అల్లుడు సంతోషంగా ఎప్పుడు మన ఇంటికొచ్చినా ఆ రోజు పండగలానే చేసుకుందాం. ఈ రోజు మిస్ అయినవన్నీ అప్పుడే పూర్తి చేద్దాం. మీరు మాత్రం గుడికి వెళ్ళండి అమ్మా. మేము రావడం లేదని మానద్దు. అమ్మా, నువ్వు నాన్న గుడికి వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకుని పంపించండి. నాకు ఫోటో పంపించకపోతే నేను మీతో మాట్లాడను. సరేనమ్మా, పంపిస్తానులే. నువ్వు ఆకాశం జాగ్రత్తగా చూసుకో. ఏదైనా అవసరం ఉంటే మాకు ఫోన్ చేయి తల్లి. ఓకే నాన్న, బాయ్. మిస్ యూ నాన్న. మిస్ యూ తల్లి. తల్లి చెయ్యని మేలు ఉల్లి చేస్తుంది. జ్వరం వస్తేనే గాని ఈ నిజం నాకు అర్థం కాలేదు. కాటికి కాలు చాపిన వయసులో ముసలోడికి బర్త్డేలు, సెలబ్రేషన్స్. పండగైనా సంతోషమైనా అది నా ఇంట్లోనే ఉండాలి. నా సంధ్య ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవ్వరికి సొంతం కాకూడదు.
ఈ నీరసాన్ని కారణంగా చేసుకొని సంధ్య మనసుని ఇంటి గురించి తన నిర్ణయాల్ని మార్చుకునేలా చేయాలి. పడుకోండి. ఈ క్షణం నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పనా? ఇదంతా యాక్టింగ్ అనుకుంటున్నావు కదూ? లేదండి. నాకు తెలుసు సంధ్య, నువ్వు దేవతవి, నేనే రాక్షసుణ్ణి. నాకు నచ్చినట్టు నువ్వు ఉండాలని ఇబ్బంది పెట్టే ఇడియట్ని. నా నోరు ముయ్యొద్దు సంధ్య. నీతో చాలా విషయాలు మాట్లాడాలనుంది. నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ పూసగుచ్చి నీ దోసిట్లో వేయాలనుంది. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? ముందు మీరు రెస్ట్ తీసుకోండి. ఏమన్నా ఉంటే రేపు ఉదయం మాట్లాడుకుందాం. నో, ఇప్పుడే మాట్లాడాలి. ఇలా నీ ఒడిలో తల పెట్టుకుని నిజాలన్నీ చెప్పాలి. సంధ్య, నువ్వొకసారి త్రికాల సంధ్య గురించి చెప్పావు, గుర్తుందా? నా దృష్టిలో కూడా నా సంధ్య 3 రకాలు. ఒక మంచి ఫ్రెండ్, స్నేహ సంధ్య. ఒక బెస్ట్ వైఫ్, ప్రేమ సంధ్య. ఒక గ్రేట్ మదర్, మాతృ సంధ్య. సంతోషంగా ఉన్నా సరే ఈ కన్నీళ్ళొద్దు సంధ్య. నీ కంటి నుండి కారే ప్రతి బొట్టు నేను భరించలేనంత బాధనిస్తుంది. నీ విషయంలో నేనెంత పాపం చేశానో నాకు గుర్తు చేస్తుంది. మీరే పాపం చేయలేదండి. ప్రశాంతంగా నిద్రపోండి. ఎక్కడికండి రెడీ అవుతున్నారు? ఇంకెక్కడికి? ఆఫీస్కి. అదేం కుదరదు. ఈ రోజు కూడా ఇంట్లోనే ఉండి పూర్తిగా రెస్ట్ తీసుకోండి. ఎన్ని రోజులు తీసుకున్న రెస్టు, నువ్వు చేసిన హెల్ప్ చాలు. ఇంకొక రోజు ఎక్స్టెండ్ అయినా నా ఒళ్ళంతా బద్ధకం వచ్చేస్తుంది. అప్పుడు చిన్న చిన్న పనులు చేయడానికి కూడా నిన్నే పిలవాల్సి వస్తుంది. పిలవండి, వస్తాను. మీకు కావలసిన పనులన్నీ చేస్తాను. ఇంట్లో పనులంటే ఓకే, మరి ఆఫీస్లో వర్క్? అదీగాక ఈరోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఎంత ఇంపార్టెంట్ అయినా సరే వెళ్ళడానికి వీల్లేదు, అంతే. కొంచెం ఓపిక వస్తే చాలు, బయటికి వెళ్ళడానికి ప్లాన్లేస్తారు. జ్వరం, నీరసం 2 తగ్గిపోయాయి సంధ్య. ఇక ఈ బాడీకి రెస్ట్ అవసరం లేదు. ఆ మాట మీరు కాదు, నేను చెప్పాలి. సరే అయితే వెళ్ళమని చెప్పు. ఛాన్సే లేదు. నేను వెళ్ళొద్దనే అంటాను. సంధ్య 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 ప్లీజ్ సంధ్య, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు. నో. నేను బానే ఉన్నానంటున్నా, వినవేంటి? ప్లీజ్ సంధ్య, నన్ను వెళ్ళనివ్వు. ప్లీజ్ 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 సంధ్య, ప్లీజ్. ఏంటండి మీరు చిన్నపిల్లల్లా చేస్తున్నారు? నన్ను చిన్నపిల్లాళ్ళ చేసింది నువ్వే. ఆఫీస్కి డుమ్మా కొట్టి ఇంట్లో కూర్చోమంటోంది కూడా నువ్వే. సంధ్య ప్లీజ్ సంధ్య, వెళ్ళని సంధ్య. మిమ్మల్ని ఆఫీస్కి వెళ్ళొద్దని చెప్పింది ఇలాంటి వేషాలు వేయడానికి కాదు. మరి దేనికి? కడుపు నిండా తిని ఖాళీ కూర్చోడానికా?
లేకపోతే ఇంకో 10 కేజీలు బరువు పెరగడానికా? కొవ్వు పెరిగితే లేనిపోని రోగాలు ఎన్ని వస్తాయో తెలుసా? ఈ కబుర్లకేం తక్కువ లేదు. అయినా 2-3 రోజులకి బరువేం పెరగర్లేండి. ఒకవేళ పెరిగినా జ్వరంతో తగ్గిపోయిన దానికి బ్యాలెన్స్ అవుతుంది. ఇన్ని లాజిక్లు చెప్తున్నావు కానీ నన్ను మాత్రం ఆఫీస్కి పంపనంటున్నావు, అంతే కదా? అవునండి, నేను కోరుకున్నది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. సరే, నీ ఇష్టమే నా ఇష్టం. ఆ! ఇప్పుడు ఓకేనా? నీ నవ్వు ఎంత బాగుంటుందో, నా మీద ప్రేమతో పడే కోపం కూడా అంతే బాగుంటుంది సంధ్య. జ్వరం అంటే నాకు చాలా భయం సంధ్య. ఎందుకో తెలుసా? ఒంట్లో వేడితో పాటు ఒంటరిగా బతుకుతున్నారన్న ఫీల్ కూడా ఎక్కువయ్యేది. కానీ నువ్వు నా పక్క నుండి ఫీవర్ని కూడా ఒక లవ్లీ మెమరీగా మార్చేశావు. నీ ప్రేమతో నా నీరసానికి కూడా బలాన్నిస్తున్నావు. నీలాంటి భార్య దొరికినందుకు ఈ ప్రపంచంలో నా అంత గొప్పవాడు ఎవరూ లేరనిపిస్తోంది. మీరు మరీ పొగడేస్తున్నారండి. కానీ ఒక భార్యగా మీకు తోడుగా మిమ్మల్ని ఎప్పుడూ ఒంటరితనం ఫీల్ అవ్వకుండా చూసుకోవడం నా బాధ్యత అండి. నువ్వు బాధ్యత అనుకుంటున్నావు, నేను వరం అనుకుంటున్నాను. ఈ రుణం ఎప్పటికీ తీర్చుకోలేని సంధ్య. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? భార్యాభర్తలన్న తర్వాత కష్ట సుఖాలు పంచుకోరా? ఇదే జ్వరం నాకొస్తే మీరు దగ్గరుండి ఇంకా ప్రేమగా చూసుకోరా? పొరపాటున కూడా అలాంటి మాటలు చెప్పొద్దు, నేను భరించలేను. చాలా బాగుందండి. జీవితంలో జ్వరం జలుబు రాకుండా బ్రతకడానికి నేనేం మనిషిని కాదనుకుంటున్నారా? కాదు, దేవతవి. నీలాంటి దేవతకి ఏ బాధ కలగకూడదు, ఏ చిన్న కష్టం కూడా రాకూడదు. అరే ఏంటండి ఇది? ఇప్పుడు ఏమైందని ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? ఇదేం బాగలేదు. ప్రాణంగా ప్రేమించిన మొదటి భార్యని దూరం చేసుకున్నాను. ఆ క్షణం నుంచి నిన్ను చూసే వరకు నేను అనుభవించిన బాధ ఆ దేవుడికి మాత్రమే తెలుసు. అలాంటి బాధ ఇంకోసారి ఎదురైతే చావుని కోరుకోవటం తప్ప వేరే దారి లేదు. అలా మాట్లాడొద్దండి. నిజం సంధ్య, నువ్వు నా ప్రాణం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. నువ్వు 24 గంటలు నా కళ్ళ ముందే ఉండాలి. మెంటల్గా ఫిజికల్గా ఏ కష్టం లేకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. నేను అలసిపోయి ఇంటికొస్తే నవ్వుతూ నన్ను పలకరించాలి. మనకు పెళ్ళైన రోజు నుంచి ఇదే నా ఆశ సంధ్య. నా ఆశ తీరినా తీరకపోయినా నాకు నీ మీదున్న ప్రేమ మాత్రం ఎప్పటికీ తగ్గదు సంధ్య. ఏమండి, అదే నాటకాన్ని కంటిన్యూ చేసి ప్రేమ చూపించి నా మీద నమ్మకాన్ని పెంచుకున్నాను. నువ్వెప్పుడూ నా కళ్ళ ముందే ఉండాలని సెంటిమెంట్ డోస్ ఎక్కువ చేసి నా కోరికను తెలిసేలా చేశాను. సంధ్య తప్పకుండా దాని గురించి ఆలోచిస్తుంది. నాకు నచ్చినట్టు నిర్ణయం తీసుకుంటుందా, లేక ఎప్పట్లానే తనకు నచ్చినట్టుంటుందో ఈసారి తేలిపోతుంది. నా నుండి నువ్వు ఒక్క సెకండ్ కూడా దూరంగా వెళ్ళొద్దు ప్లీజ్.
లవ్ యూ సో మచ్. ఎన్ని రోజులు మీ ప్రేమ మొత్తం స్వార్థం మూర్ఖత్వమే అనుకున్నాను. కానీ ఇప్పుడే ఆ ప్రేమ విలువేంటో తెలుస్తుంది. ఎన్ని రోజులు కోపంతో కళ్ళు మూసుకుపోయి మీ ప్రేమని నేను గుర్తించలేదు. ఈరోజు ఆ ప్రేమంటే గౌరవం పెరిగింది. ఆ గౌరవంతోనే ఒక నిర్ణయం తీసుకున్నాను. మీరు కోరుకున్నట్టే ఈ రోజే ఉద్యోగం వదిలేస్తాను. ఒక హౌస్ వైఫ్గా మీరు నన్ను ఎలా చూడాలనుకున్నారో అలానే మారతాను. ఏమండి, హాస్పిటల్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నారా? దేనికి? దేనికేంటండి, నెలలా చెకప్కి రమ్మని డాక్టర్ గారు చెప్పారు కదా, మీరు మర్చిపోయారా? వాళ్ళు ఏదో ఒకటి అలానే చెబుతుంటారు లక్ష్మి. మనం విని సరే అని ఊరుకోవాలి. సీరియస్గా తీసుకుంటే ఎలాగా? అలా తీసుకోకపోతే సీరియస్ అయ్యేది మన ఆరోగ్యమే. మీరు తప్పించుకోవడానికి తెలివితేటలు చూపించకుండా ముందు హాస్పిటల్కి వెళ్ళండి. తర్వాత వెళ్తానులే లక్ష్మి. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా, వాకింగ్ యోగా కూడా చేస్తున్నాను. అయినా సరే వెళ్లాల్సిందే కదండి. లేదంటే అమ్మాయికి ఫోన్ చేసి చెప్తాను. చెబితే చెప్పుకో. ఆ? ఏంటి? చెప్పుకుంటే చెప్పుకోనా? భయం లేదా మీకు? లక్ష్మి, నేను సంజయ్ కోపం గురించి, దాని తిట్ల గురించి ఆలోచించడం లేదు. ఖర్చు గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు హాస్పిటల్కి వెళితే ఎంత లేదన్నా 1000 రూపాయలు అవుతుంది. ఏదైనా టెస్టులు రాస్తే అదో అదనపు ఖర్చు. నెల నెల మనకి డబ్బులిచ్చే సంజయ్కి ఇదంతా భారమే కదా. ఆకాష్ వద్దని చెబుతున్నా మన కోసమే ఉద్యోగం చేస్తుంది. వచ్చిన జీతం మొత్తం మనకే ఖర్చు పెడుతుంది. వేరే దారి లేక మనం కూడా డబ్బులు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆరోగ్యం పేరు చెప్పి అదనపు ఖర్చు పెంచడం ఎందుకు లక్ష్మి? మీరు చెప్పేది కూడా నిజమేనండి. కానీ ఈ మాట సంజయ్కి తెలిస్తే చాలా బాధపడుతుంది. మీ ఆరోగ్యం కన్నా దానికి డబ్బులు ఎక్కువ కాదు. మన కోసమే ఉద్యోగం చేస్తున్నప్పుడు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి కదండి. అదీ కాక నెల నెలా మీరు చెకప్కి వెళ్తే ఏ సమస్య ఉన్నా చిన్నగానే మాయం అవుతుంది. అదే పెద్దదైతే సమస్య, ఖర్చు, బాధ అన్నీ పెద్దవవుతాయి కదండి. మీకోసం నా కోసం కాకపోయినా మన సంధ్య కోసమైనా మీరు హాస్పిటల్కి వెళ్ళండి. శాలరీ ఎక్కువ ఇస్తున్నారని కంపెనీ ఎలా మారిపోతావు గోపాల్? ఉద్యోగం అంటే డబ్బు తప్ప వేరే ఏం లేదా? నిన్ను నీ టాలెంట్ని నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ నీకు అప్పగిస్తే ఇలా మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోవడం న్యాయమేనా? రామ్మా, కూర్చో. కూర్చోమ్మా. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, ఉద్యోగం సంపాదించడం గొప్ప కాదు, కానీ సంపాదన కోసం ఉద్యోగాలు మారుతున్నావే అది చాలా పెద్ద తప్పు. జస్ట్ రిమెంబర్ దిస్. ఖాళీగా ఉన్నప్పుడు పిలిచి ఉద్యోగం ఇస్తే మనల్ని దేవుడితో కంపేర్ చేసి మాట్లాడతారు. అదే ఉద్యోగం వదిలేసే రోజు వస్తే మాత్రం మన మాట అస్సలు లెక్క చేయరు. ఏ మనుషులో ఏంటో. నువ్వేంటమ్మా ఎలా వచ్చావు? కొత్త ప్రాజెక్ట్ గురించి ఏమైనా మాట్లాడాలా? కాదు సార్. ఈ లెటర్ ఏంటమ్మా? నా రెసిగ్నేషన్. వాట్? నువ్వు రిజైన్ చేయడం ఏంటమ్మా? రీజన్ ఏంటి? ఆకాష్ కోసం. ఆకాష్ కోసమా? అంటే వాడు మళ్ళీ ఏదైనా గొడవ చేస్తున్నాడా? నన్ను వచ్చి మాట్లాడమంటావా? నా స్టైల్లో లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వమంటావా? అయ్యో వద్దు సార్, ఇందులో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు.
ఇది నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం. నీకు నువ్వుగానా? నమ్మలేకపోతున్నానమ్మా. అయినా సడన్ గా రిజైన్ చేసి ఏం చేద్దామని? ఇన్ని రోజులు వర్కింగ్ ఉమెన్ గా ఉన్న నేను హౌస్ వైఫ్ గా మారుతాను సార్. ఆయనకి ఏం కావాలన్నా దగ్గరుండి చూసుకుంటాను. ఎందుకంటే ఆయనకి నేను తప్ప ఎవరూ లేరు. ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించడం కన్నా ఇంట్లోనే ఉంటూ ఆయన ప్రేమని సంపాదించడమే ముఖ్యమని డిసైడ్ అయ్యాను. ఒక భార్యగా ఆయనకి నచ్చినట్టు ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ రోజు నీ మాటలెందుకో చాలా కొత్తగా ఉన్నాయమ్మా. ఉద్యోగం చేయడానికి వాణ్ణి చూసుకోవడానికి సంబంధం ఏముంది? పెళ్ళైనప్పటి నుంచి నేను చూస్తున్నాను కదా, నీ విషయంలో వాడు తప్పు చేస్తున్నాడే తప్ప నువ్వెప్పుడు పర్ఫెక్ట్ వైఫ్ లాగానే ఉన్నావమ్మా. నీ నిర్ణయం వెనుక కారణం ఏంటో తెలియదు కానీ ఎమోషనల్గా ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది. నో సార్, ఎమోషనల్గా కాదు, ఒక భార్యగా బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. జాబ్ కన్నా నాకు నా కుటుంబమే ముఖ్యం అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే నేను రిజైన్ చేస్తే నాకన్నా ఎంతో అవసరం ఉన్న మరొక అమ్మాయికి ఈ జాబ్ హెల్ప్ చేసినట్టు అవుతుంది. సంధ్య, బీ ప్రాక్టికల్. నీ గుర్తుందా, ఒకప్పుడు జాబ్ రిజైన్ చేయమని నేను చెబితే నువ్వు చేయలేదు. మీ అమ్మా నాన్నల గురించి మాట్లాడావు. జాబ్ చేయటం కేవలం డబ్బు కోసమే కాదు, భద్రత కోసం అన్నావు. అవును అన్నాను, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి సార్. ఓ కమాన్ సంధ్య, డోంట్ బీ చైల్డిష్. ఆకాష్ని నువ్వు మారుస్తావు అనుకుంటే నువ్వే మారిపోవటం, నీ మెంటాలిటీ మార్చుకోవడం ఏంటమ్మా? తొందరపాటు నిర్ణయాలు భవిష్యత్తుకెప్పుడూ మంచివి కాదు. తొందరపాటు కాదు సార్. నేను నా భర్త కోసం, ఆయనతో నా ఫ్యూచర్ కోసం ఆలోచిస్తున్నాను. పరిస్థితులు మారినప్పుడు మనుషుల్లోనే కాదు, నిర్ణయాల్లో కూడా మార్పు వస్తుంది కదా సార్. సరేనమ్మా, నువ్వింత స్ట్రాంగ్గా ఫిక్స్ అయిన తర్వాత నేను ఎన్ని చెప్పినా నీకు అనవసరమే. అంటే నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసినట్టే కదా? లేదమ్మా, నేను యాక్సెప్ట్ చేయటం లేదు.